సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లాలో అనేక రకాల పోటీలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పునకు లోబడే పోటీలు నిర్వహించుకుంటామని ప్రజలు చెబుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కృష్ణా జిల్లాలోని సంక్రాంతి సంబరాలకు ప్రత్యేకత ఉంటుంది. సంప్రదాయ కోడి పందాలతో పాటు పొట్టేళ్లు, ఎడ్ల పందాలు, ముగ్గుల పోటీలు సహా సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా జరుపుతుంటారు. వీటిని వీక్షించేందుకు చుట్టుపక్కల జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివస్తుంటారు. పెనుమలూరు, గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డ తదితర నియోజకవర్గాల్లో ఈ పోటీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. వీటి కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిగతా జిల్లాలకు విభిన్నంగా కృష్ణా జిల్లాలో జరిగే పొట్టేళ్ల పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇందుకోసం సరిహద్దు రాష్ట్రాల నుంచి ఇప్పటికే భారీ సంఖ్యలో పొట్టేళ్లను రప్పించారు. వాటితో పాటు కోడి పందాలు, ఎడ్ల పందాలను న్యాయస్థానం ఆదేశాల మేరకే నిర్వహిస్తామని నిర్వాహకులు అంటున్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయమని వీటిని పందాలుగా కాక కేవలం బల ప్రదర్శనగానే పరిగణిస్తున్నామని చెబుతున్నారు. సంవత్సరం పొట్టేళ్ళు అందాల పోటీలు అనేది ప్రత్యేక ఆకర్షణ. ఈ సంవత్సరం ఒక 300 పొట్టేళ్ల వరకు ఇప్పుడు రావడం జరిగింది సార్. 3 రోజుల పాటు ఈ ప్రదర్శన జరుగుదాం అనుకుంటున్నాం సార్. వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది పడకుండా జనాలకి భోజన వసతులు కానీ, ఇక్కడ గ్యాలరీలు కానీ, కూర్చుంటాకు కానీ ఎవరికి ఇబ్బంది పడకుండా, ఎక్కడ తొక్కిసలాట జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం సార్. పందెం అనేది అని మాట అనేది మనకి నానుడి అయిపోయింది కానివ్వండి, అది బల ప్రదర్శన సరదాగా జరిగే కార్యక్రమం అది. అందుకని కోర్టు ద్వారా వచ్చిన ఆదేశాలను ఉల్లంఘన లేకుండా మాత్రం ఈ పందేలు అనేది నిర్వహించడం జరుగుతుందండి. రాత్రి పండుగ అంటేనే సంబరాలండి. మాకు కోడి పందెంతోనే మొదలెడతాం. ఎందుకంటే అనాది నుంచి మాకు వచ్చినటువంటి ఆచారం ఇదే అన్నమాట. ఎడ్ల పందాలు, కోడి పందాలు, పల్లెల్లో గొర్రెపోతు పందాలు ఇలాంటివన్నీ అనాదిగా వచ్చాయి. సాంస్కృతిక ప్రదర్శన ఇది జరిగేది అంతే తప్ప మేము ఏది ఇబ్బంది పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టి చేసే పరిస్థితి ఏం కాదు. కృష్ణా జిల్లా పోరంకిలో తెలుగుదేశం పార్టీ తరపున సంక్రాంతి సంబరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పెనుమలూరు శాసనసభ్యుడు బోడే ప్రసాద్ తెలిపారు. మనం మర్చిపోతా ఉన్న సంస్కృతిని పట్టణాల వారికి తెలియజేసే విధంగా సంక్రాంతి సంబరాలు పోరంకి గ్రామంలో మా పార్టీ కార్యాలయం దగ్గర 20 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేసి అందరికి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. సంప్రదాయాన్ని గౌరవిస్తూ కోళ్లకు కత్తులు కట్టకుండా పోటీలు నిర్వహించుకోవచ్చని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. నిబంధనల ప్రకారం నడుచుకోని వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సంక్రాంతి సంబరాల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పాత నేరస్తులపై బైండోవర్ కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈవెన్ కోడికి కత్తి కట్టకుండా, బెట్టింగ్ లేకుండా 2 కోళ్లు పోటీ పట్టం అనే చోట వరకు కూడా సమంజసమే, తప్పులేదు. అది కాకుండా కోడి కత్తి కట్టడం, తర్వాత అక్కడ హెవీగా ఇలాంటి స్కానింగ్ మెషిన్తో కానీ దీనికోసమని ఈ స్కానింగ్ మెషిన్లు అయితే పెట్టి పేకాట్లాడటం, భారీ ఎత్తున పేకాట్లాడటం, తర్వాత ఆ కోడి కత్తి కట్టిన దాంతో పాటు బెట్టింగ్లు పెట్టడం, దాని మీద ఇదింత అంత బెట్టింగ్లు పెట్టడం, తర్వాత అసభ్యకరమైనటువంటి నృత్యాలు, డాన్సులు వేయడం, ఇవన్నీ కూడా నిషేధించమైనది. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా జిల్లాలో ఎలాంటి నిషిద్ధ ఆటలు జరగకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది.